ఒక్క మంత్రం జపించడం వల్ల మన పూర్వ కర్మ మరియు బాధలని తొలగించవచ్చా అనే కదా మీరందరి డౌట్. ముందు ఏదైనా ఒకటి అనుకున్నప్పుడు ఆ పనిని నమ్మకంతో స్టార్ట్ చేయాలి. డౌట్తో చేస్తే అక్కడే ఫుల్ స్టాప్ అయిపోతుంది. ఇంకో కామన్ డౌట్ ఏంటంటే ఏ నామం చెప్పాలి, ఏదైనా పవర్ఫుల్ ఉందా అని. మీకు నచ్చిన నామం ఏదైనా పవర్ఫులే, ఏదైనా శక్తివంతమైందే. నేను రాముణ్ణి లేకపోతే ఈశ్వరుణ్ణి, ఆంజనేయ స్వామిని బాగా నమ్ముతాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వారి కథలు వింటూ లేకపోతే పూజలు చేస్తూ పెరిగాను కాబట్టి. అలాగే మీకు ఒక ఇష్టదైవం ఉంటారు, వాళ్ళ నామాలని చెప్పొచ్చు. మనకి అలవాటైన మంత్రాన్ని లేకపోతే నామాన్ని చెప్తేనే మన మైండ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఆంజనేయ స్వామికి రాముడు అంటే చాలా ప్రీతి. రాముని సేవలో ఆనందం పొందేవాడు. ఆయన నామం చెప్పినప్పుడల్లా ఏదో సంతోషం పడేవాడు. కాబట్టి రామనామం ఎక్కడ చెప్తున్నా అక్కడ ఆంజనేయ స్వామి వచ్చి అందరితో చెప్తాడు అని నమ్మకం. ఇలా ఒక నామం చూస్ చేసుకున్న తర్వాత ఒక 21 డేస్ అట్లీస్ట్ డైలీ 30 నిమిషాల పాటు ఏ డిస్ట్రాక్షన్ లేకుండా స్టార్ట్ చేయండి చెప్పడం. చెప్పగా మీకు ఒక ఫెయిత్ అంటే నమ్మకం రావడం స్టార్ట్ అవుతుంది. ఇలా నామాన్ని జపిస్తుంటే ఎవరో మనం చెప్పేది వింటున్నట్లు అనిపిస్తుంది. మనలో భయం పోయి ఏదో తెలియని శక్తి మనలో ప్రవేశిస్తున్నట్టు అనిపిస్తుంది. ఏం జరిగినా చూసుకునేవాడు ఉన్నాడులే నా దైవం అనే భావం కలుగుతుంది. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనే ఫీలింగ్ కూడా మెల్లమెల్లగా తగ్గుతుంది. ఇవన్నీ తగ్గినప్పుడు మనం అనుకునేది సాధించడం చాలా ఈజీ. ఎందుకో చెప్పండి. మన వెనకాల ఒక శక్తి, పవర్ ఒకటి ఉంది అనే నమ్మకం కలుగుతుంది. కాబట్టి మనం పూజించే దైవంకి మనమంటే చాలా ప్రేమ, మనకు కూడా అంతే ప్రేమ ఉంది అని చూపిద్దామా? థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్. జై శ్రీరామ్.